ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నేను చెప్తున్నాను వినువేద, మీ ఇద్దరి మధ్య ఏం గొడవలు ఉన్నాయో నాకు తెలీదు. కానీ ఆఫీస్ వర్క్కి సంబంధించి తన టాలెంట్ని నేను సమర్థిస్తాను. అలాగే అనవసరంగా తనని ఇలా బ్లేమ్ చేయాలని చూస్తే మాత్రం నువ్వైనా రిషి అయినా నేను ఊరుకోను. వెళ్ళు వెళ్ళు. తొందరలోనే వీణ విషయంలో నీ కళ్ళకు కమ్ముకున్న మబ్బులు వీడిపోతాయి. తొందరలోనే వీణ అసలు రంగు బయటపడుతుంది. అదొక రాక్షస్ అని అర్థమవుతుంది. గుడ్ మార్నింగ్ బాబాయ్. వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా. కాఫీ తాగుతావా? ఇప్పుడే మొద్దు బాబాయ్. ఇంకేంటమ్మా సంగతులు? నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏముంటుంది బాబాయ్, ఇప్పటి వరకు మీ దగ్గర ఏమీ ఆశించకుండా సొంతంగా ఒక పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ నా చదువు కంప్లీట్ చేసుకున్నాను. ఇప్పుడు చదువుకి తగ్గ జాబ్ చూసుకోవాలి కాబట్టి ఆ పనిలోనే ఉన్నాను బాబాయ్. జాబ్ ఎందుకమ్మా, ఏదైనా బిజినెస్ ప్లాన్ చేసుకోవచ్చు కదా. కావాలంటే నేను హెల్ప్ చేస్తానుగా. లేదు బాబాయ్, నేను ముందుగా కొన్ని రోజులు జాబ్ చేసి నా కాళ్ళ మీద నేను నిలబడాలి అనుకుంటున్నాను. ఇప్పుడు మాత్రం నువ్వు నీ కాళ్ళ మీదే కదా నిలబడ్డావని జోక్స్ చేయొద్దు బాబాయ్ ప్లీజ్. కొంత డబ్బు సంపాదించాలి, కొంచెం ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ రావాలి. ఆ తర్వాత ఏదైనా బిజినెస్ గురించి ఆలోచిస్తాను బాబాయ్. అసలు ఇవన్నీ ఎందుకమ్మా, శుభ్రంగా పెళ్లి చేసుకుని లైఫ్ లీడ్ చేసుకుంటే సరిపోతుంది కదా. ఏదైనా మంచి సంబంధం చూడమంటావా చెప్పు. ఇన్ని విషయాల్లో నా సొంత నిర్ణయాలు నేను తీసుకుంటున్నప్పుడు నా పెళ్లి విషయంలో మాత్రం మిమ్మల్ని ఎందుకు శ్రమ పెడతాను బాబాయ్? ఓ అంతేనంటావా? అంతే బాబాయ్. పెళ్లి కొడుకుని కూడా నేనే చూసుకుంటాను. జస్ట్ పెళ్ళెప్పుడనేది మాత్రం చెప్తాను. ముహూర్తం టైంకొచ్చి అక్షింతలు వేసి ఆశీర్వదిస్తే సరిపోతుంది. పోనీలే, ఆ అవకాశం అన్నా ఇచ్చావు. ఇంకేంటి మరి, జాబ్ ఫైనల్ అయినట్టేనా? ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయినట్టే బాబాయ్. 2 పెద్ద కంపెనీల్లో ఇంటర్వ్యూస్ అటెంప్ట్ చేశాను. రెండింట్లోనూ ఫస్ట్ రౌండ్ లోనే సెలెక్ట్ అయ్యాను. గుడ్ గుడ్. ఇంకా 3 రౌండ్స్ ఉన్నాయి బాబాయ్. అవి కూడా అయిపోయి సెలెక్ట్ అయిపోతే వాళ్ళిచ్చే ప్యాకేజ్ ని బట్టి ఎవరెక్కువ ఆఫర్ చేస్తారో చూసి అప్పుడు జాయిన్ అవుతాను. ఆల్ ది బెస్ట్ రా. నన్నేమైనా రికమెండ్ చేయమంటావా? బాబాయ్, ఈ రికమెండేషన్స్ అవి నాకు నచ్చవని నీకు తెలుసు కదా. నా లైఫ్ కి సంబంధించి ఏం జరిగినా అది నేనే ప్లాన్ చేసుకోవాలి. జాబ్ అయినా ఇంకేదైనా అది నా ఓన్ టాలెంట్ తోనే సాధించుకోవాలి. అలాగని ఏదైనా ప్రాబ్లం వస్తే నాకు చెప్పకుండా నువ్వే సాల్వ్ చేసుకోవాలని చూసి ఇబ్బందులు పడకు. ఈ బాబాయ్ ఉన్నాడని మాత్రం మర్చిపోకు. ఏదైనా నేను సాల్వ్ చేసుకోలేనిదైతే మీకు చెప్తాను బాబాయ్, లేదంటే మాత్రం మీ వరకు రానివ్వను. నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా సరేనమ్మా. థ్యాంక్ యూ బాబాయ్. కానీ 1 కండిషన్, నువ్వు ఏ కంపెనీలోనైనా జాబ్ చేయి, నేను నో చెప్పను. కానీ నువ్వు మాత్రం ఇదే సిటీలో ఉండాలి. అలాగే బాబాయ్. అలాగని ఇక్కడ కుర్రోడ్నే పెళ్లి చేసుకోవాలని రూల్ ఏమీ లేదులే, అది నీ ఇష్టమేలే. బాబాయ్. అతను ఎందుకు కొడుతున్నావు అసలు? వదినా, నీకేం తెలీదు. ఈ రాస్కెల్ వల్లే నేను ఇంట్లో అందరి ముందు తలదించుకోవాల్సి వచ్చింది. ఏంటి రిషి నువ్వనేది? ఎవరితను? నాకు 10 లక్షలు ఇచ్చి టెండర్ కొటేషన్ లీక్ చేయమన్నది వీడే వదినా.
ఆ వీణ వీడు కలిసి నన్ను ట్రాప్ చేసి ఇంట్లో నన్ను దూషించేశారు. చెప్పరా, అది నిజమా? ఆ వీణ చేయమంటేనే ఇలా చేసావా? నిజం చెప్పు, లేదంటే పోలీసులకు పట్టించుకుంటావా? చెప్పరా, చెప్పు. చెప్పేస్తాను. వద్దు మేడం, చెప్పేస్తాను మేడం, నిజం చెప్పేస్తాను మేడం. నన్ను కొట్టదు, నిజం చెప్పేస్తాను మేడం, నిజం చెప్పేస్తాను. చెప్పు. ఆ వీణ నీతో ఇలా చేయించింది కదా? అవును సార్, వీణ మేడం నాతో ఇలా చేయించారు మేడం. సారీ సార్, డబ్బులు కాసిపడి అలా చేశాను సార్. ఇదే విషయం మా ఇంట్లో అందరి ముందు చెప్తావా? చెప్తావా లేదా? చెప్తాను సార్, చెప్తాను సార్, చెప్తాను సార్. పద రిషి, ఇంట్లో అందరికీ నిజం తెలిసేలా చేసి వీణ బాగోతని బయటపడదాం. రిషి, ఏం చేస్తున్నావు? నిమిషం డాడ్. చెప్పరా, చెప్పు. ఇందాక మాకు చెప్పింది ఇంట్లో వాళ్ళందరికీ చెప్పు. రే, మళ్ళీ ఏం గొడవ చేయబోతున్నావు రిషి? అన్నయ్య, నేనేం గొడవ చేయట్లేదు. అసలు గొడవ కారణమైన వాడిని తీసుకొచ్చాను. టెండర్ కొటేషన్ లీక్ చేయమని రిషికి డబ్బాసి చూపించింది వీడే. కానీ డబ్బాసి చూపించింది వీడే అయ్యుండొచ్చు, కానీ వీడితో చేయించిన మనిషి మాత్రం వేరే ఉన్నారు. చెప్పరా, మాకు చెప్పింది వీళ్ళకి చెప్పు. చెప్తావా, నాలుగు తగిలించమంటావా? చెప్తాను సార్, చెప్తాను. వీణా మేడమే నాకు డబ్బులు ఇచ్చి రిషి సార్తో కొటేషన్ లీక్ చేయించమని చెప్పింది. ఎందుకు అని నేను అడిగితే దీన్ని సాకుగా పెట్టి ఇంట్లో గొడవలు సృష్టించి ఆఫీసులో అధికారాన్ని చేజెక్కించుకుంటాను అని చెప్పింది. అమ్మో అమ్మో, చేసిందంతా చేసి ఏమి ఎరగనట్టు ఎంత బాగా చూస్తుందో చూడండి. విన్నావుగా శ్రీ, నీ మరదలు ఎలాంటిదో ఇప్పటికైనా అర్థమైందా? వీణా, అతను చెప్పిందంతా నిజమేనా? బావగారు, అది అడుగుతుంది నిన్నే. వీణా, నువ్వే ఇదంతా చేసావా? అసలు మిమ్మల్ని మనుషులనాలో ఇంకేమనాలో అర్థం కావట్లేదు నా మొహం మండ. తప్పు చేసిన వాడే చేయించింది వీణ అని చెప్తుంటే నిజమేనా అని తన్ను అడుగుతారేంటి? ఆఫీస్లో పవర్స్ కోసం ఇంత పెద్ద ఇష్యూ క్రియేట్ చేస్తావా? నిన్ను ఎంతలా నమ్మాం వీణా. ఆఖరికి నీ విషయం అమ్మతో కూడా మాట్లాడాలనుకున్నాను. ఇప్పుడేం చేద్దాం పార్వతి?
ఏం చేయడం ఏంటన్నయ్య? ఇలాంటి దాన్ని ఇంట్లో ఉండనిస్తే అందరు కాపురాలు అల్లకల్లోలమే. సార్ మీరు చెప్పానంటే చెప్పాను కదా సార్, ఇంకా నన్ను వదిలేయండి సార్. వాళ్ళు చెప్పమన్నారా? అవును సార్. టెండర్ విషయంలో నేను నా స్వార్థం కోసం ఇదంతా చేస్తే నా వైఫే ఇదంతా చేయమన్నట్టు మీ అందరితో చెప్పాలని నన్ను కొట్టాడు సార్ రిషి సారు. ఈ మేడం కూడా నేను చెప్పింది చెయ్యాలి, లేదంటే పోలీసులకు పట్టిస్తానని నన్ను కొట్టి బెదిరించి ఇక్కడికి తీసుకొచ్చారు సార్. రే, ఇక్కడికి వచ్చి ప్లేట్ ఫిరా ఇస్తున్నావా? సార్ 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 మీరే నన్ను కాపాడాలి సార్, మీరే కాపాడాలి, లేదంటే వీళ్ళని చంపేస్తారు సార్. మీరే కాపాడాలి సార్, మీరే కాపాడాలి. వదలనరా. శ్రీ, వాడు అబద్ధం చెప్తున్నాడు శ్రీ. ఇందాక మాకు వీణే చేయించిందని చెప్పాడు. హే, స్టాప్ ఇట్ వేదా. ఇంకోసారి మా కంపెనీ విషయాల్లో ఇలాంటి కుట్రలు చేయాలని చూస్తే వాళ్ళు కాదు, నేనే చంపేస్తాను. ఏమైంది మీ ఇద్దరికి? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? అది కాదు శ్రీ, వాడు మా ముందు ఒకలా చెప్పి ఇక్కడికి వచ్చాక ఇంకోలా చెప్తున్నాడు. ఎందుకు వేదా మీరు నన్ను ఇలా టార్గెట్ చేస్తున్నారు? మీకేం కావాలి? తోడికోడలు అయినా సొంత అక్కలా అండగా ఉంటావని అనుకున్నాను. ఇలా శత్రువులా చూస్తావని అనుకోలేదు. మీకేం కావాలి రిషి? నేను ఆఫీస్కి రాకూడదు అంతే కదా? సరే, మీరు చెప్పినట్టే నేను ఆఫీస్కి రాను. ఎవరి కోసమో నీ టాలెంట్ని వదులుకోవద్దు వీణా. మేమంతా నీకే సపోర్ట్గా ఉంటాం. ఎవరెన్ని కుట్రలు చేసినా ఆఫీస్లో నీ బాధ్యతలు నీకే ఉంటాయి. అవునమ్మ వీణ, జరిగిందేది మనసులో పెట్టుకోకు. ఇంకొకసారి ఇలా జరగకుండా చూసుకుంటాం. చెప్పండి. అవును వీణా, ఇంకా నిన్నెవరు ఆపరు. హ్యాపీగా నువ్వు ఆఫీస్కి వెళ్ళు. ఆగు రిషి, మీ ఇద్దరికి ఇదే చివరిసారిగా చెప్తున్నాను. ఇంకొకసారి వీణ విషయంలో ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేసినట్టు తెలిసిందా, ఎవరు ఊరుకున్నా నేను మాత్రం ఊరుకోను. అంతేకాదు, ఈసారి విషయం అక్క వరకు వెళ్తుంది. జాగ్రత్త. హలో మేడం. నీ కాల్ కోసమే వెయిట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వినయ్.
ఎక్కడ నువ్వు నన్ను ఇరికిస్తావో అని భయపడి చచ్చాను. లాస్ట్ మినిట్లో రివర్స్లో వాళ్ళనే ఇరికించేసావు చూడు. హ్యాట్స్ ఆఫ్. మీ దగ్గర డబ్బులు తీసుకుని మీకు హెల్ప్ చేస్తానని మాటిచ్చాను మేడం. వాళ్ళు కొట్టినంత మాత్రాన మీకు ఇచ్చిన మాట తప్పుతానా మేడం? చెప్పండి. నీ విశ్వాసానికి ఇంకోసారి థ్యాంక్ యూ వినయ్. అయినా వాళ్ళకి ఎలా దొరికావు అసలు? అలర్ట్గా లేకపోవటం నా తప్పే మేడం. ఇంకోసారి అలా జరగదు మేడం. ఓకే, మాట్లాడుకున్న పేమెంట్ కంటే ఎక్కువ పేమెంట్ పంపిస్తున్నాను, తీసుకో. థ్యాంక్ యూ మేడం. ఇంకెప్పుడైనా నీ అవసరం ఉండొచ్చు, అందుబాటులోనే ఉండు. ఉంటాను. తెలుసు వీణా, ఇదంతా నువ్వే చేసావని. తెలిస్తే మాత్రం ఏం చేయగలవు వేదా? నీ ముందే కదా వాడితో ఫోన్లో మాట్లాడాను. ఇది కూడా అందరినీ పిలిచి చెప్పేస్తావా ఏంటి? చెప్పవా? బా ప్లీజ్ వేదా, చెప్పొచ్చు కదా. చెప్తే నేను దొరికిపోతాను, ఇరుక్కుంటాను. దాంతో నన్ను ఆఫీస్కి రానివ్వకుండా చెయ్యొచ్చు. ఏమంటావు? ఓ, మళ్ళీ ఏదో ఒకటి చేసి రివర్స్ నిన్నే బుక్ చేసి బావగారితో అత్తయ్యతో నిన్నే తిట్టిస్తానని భయమా? నా గురించి అంతా తెలుసు కూడా ఇలా కేర్లెస్గా ఉంటే ఎలా చెప్పండి? బాధ్యత ఉండక్కర్లా? నీ మంచికే చెప్తున్నాను. నా మాట విని ఇప్పటికైనా నా గురించి ఆలోచించడం మానే, లేదంటే నీకే చాలా ప్రమాదం. ఎంత ప్రమాదమో చెప్పనా? మీరు నన్ను అడ్డుకునే లోపు నేనే మిమ్మల్ని బుల్డోజర్లా తొక్కుకుంటూ పోతాను. నీకు సామెతలు తెలుసో లేదో మరి, ఒక సామెత చెప్తాను, గుర్తుపెట్టుకో. 100 గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు చచ్చిందంట. ఇందులో రాబందువి నువ్వు, ఆ గాలివాన నేను. నువ్విలాగే ఎగిరెగిరి పడుతూ ఎన్ని తప్పులు ఎన్ని మోసాలు చేస్తావో చెయ్యి. ఒకరోజు నా టైం వస్తుంది, ఆ రోజు నేనేంటో నీకు చూపిస్తాను. చెప్పిన సామెతని నిజం చేస్తాను. సారీ బావగారు. నేను సారీ అడగట్లేదు వీణా, డీల్ ఎందుకు క్యాన్సిల్ చేయాల్సి వచ్చిందో చెప్పమంటున్నాను. ఇంతే అత్తయ్య, వీళ్ళకి తెలిసింది ఇదే. అక్కడేం జరిగింది అనేది మాత్రం వీళ్ళకి అనవసరం. డీల్ ఓకే కావాలంటే స్టాక్ కావాలి, స్టాక్ కావాలంటే డబ్బులు కట్టాలి, డబ్బులు కట్టాలంటే పవర్స్ ఉండాలి. అలాంటి పవర్స్ ఆఫీస్లో నాకేం లేనప్పుడు నేనేం చేయను?